వెస్ట్ బెంగాల్లో భారీ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపు మనకి దీదీ అనే పర్సన్ మమతా బెనర్జీ అయితే దాదాపు 3 సార్లు అయితే విన్ అవ్వడం జరిగింది. ఈసారి ప్రజలు కనుక మార్పు కోరుకొని అయితే మొత్తానికి అయితే దీదీని ఓడించడం జరిగింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు ప్రజలు అక్కడ. సో ఈసారి అయితే సువేందు అధికారి అయితే రావడం జరిగింది. మరి ఇదే ఒక పెద్ద తలనొప్పి అయిందా ఈ ఉద్రిక్తతకి కారణం అని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో అతను పిఏ ఎవరైతే పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చంద్రాన్ అయితే రాత్రి 9:30 గంటల సమయంలో అయితే కొంతమంది దుండగులు బైక్ల మీద వచ్చి అయితే కాల్పులు జరపడం జరిగింది. దాదాపు అక్కడ 4 సార్లు అయితే ఈ కాల్పులు జరపడం జరిగింది. అలాగే అందులో ఎవరైతే ఆ పిఏ చంద్ర ఉన్నారో అతనైతే అప్పుడే జస్ట్ ఇంటికి దాదాపు బయలుదేరడం జరిగింది. ఇంటికి దగ్గరలో దాదాపు 200 మీటర్ల బయటికి రావడం జరిగింది. అప్పుడే స్కార్పియో కార్లో ఉన్నటువంటి చంద్రాను అలాగే తోటి ఫ్రెండ్ అక్కడికక్కడే కాల్పులు జరపడం జరిగింది. అందులో 4 సార్లు జరిపిన కాల్పుల్లో అయితే దాదాపు 3 సార్లు అయితే చంద్ర మీదే కాల్పులు జరపడం జరిగింది. అందులో ఫ్రెండ్ మీద ఒక్కసారి కాల్పులు జరపడం జరిగింది. ఇదైతే మనం చూసుకున్నట్లయితే పాయింట్ బ్లాంక్లో అయితే కాల్చడం జరిగిందని అయితే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే ఈ సువేందు అధికారి పిఏ చంద్ర ఉన్నారో దాదాపు అక్కడికక్కడే మరణించినట్లయితే వార్తలు వస్తున్నాయి. ప్రెజెంట్ అయితే సువేందు అధికారి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే ఆ పిఏ చంద్ర ఉన్నారో అతని పరిస్థితి చూసి అతను మరణించినట్లు కూడా అఫీషియల్లీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీని వెనుక కారణం ఎవరున్నారు, ఏంటి, దీని వెనుక ఎవరు చేయించారు? ఎందుకంటే మనం దాదాపు 4వసారి కూడా దీదీనే వస్తారు అనే క్రమంలో ప్రజలు అయితే కొత్త మార్పు కోరుకోవడం వల్ల ఈసారి సువేందు అధికారి రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మనకి గతంలో జరిగింది ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ వల్ల ఆ ఇష్యూ వల్లే కేవలం మమతా బెనర్జీ గారు ఓడిపోయారని చాలామంది ప్రజల్లో ఒక పాయింట్ అయితే బ్లాంక్ అవుతుంది. సో ఈ విధంగానే అక్కడైతే మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం ఆ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఏదైతే జరిగిందో ఆ ఇష్యూనే రీజన్ అయితే చాలామంది చెప్పడం జరుగుతుంది. సో ఈసారి అయితే సువేందు అధికారి వచ్చారు. సో సువేందు అధికారి యొక్క పిఏ మీద ఇలా కాల్పులు జరపడం, మరణించడం వెనుక కారణం, ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏంటి అని అయితే సువేందు అధికారి గారు పర్యవేక్షించాలి, యాక్షన్ తీసుకోవాలి అని అయితే చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈ పిఏ చంద్రాను కాల్పులు జరపడం ఎందుకంటే ఎంత నిఘా పెట్టకపోతే అతను బయటికి రాగానే బయటికి వచ్చారు స్కార్పియో కార్లో. అతను ఏ టైంకి బయటకు వస్తారు, ఏ కార్లో బయటకు వస్తారు, ఎవరితో బయటకు వస్తున్నారు అంతా కూడా నిఘా పెట్టడం జరిగింది. అసలు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు బయటికి లీక్ చేశారు, అప్పుడే అతను బయటకు వస్తున్నారని ఎవరైతే చెప్పారు ఏంటి అనే కోణంలో కూడా విచారించడం జరుగుతుంది. అలాగే తను వచ్చి కూడా ఇంటికి దాదాపు ఇంకా 200 మీటర్ల దూరం వరకే బయటికి రావడం జరిగింది. ఈలోపే స్కార్పియో కార్లో బయటకు వచ్చారని ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే కాల్పులు జరపడం జరిగింది. సో అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు ఇలా స్కార్పియోలోనే తను బయటకు వస్తున్నాడు అంటే నిజంగా ఇది మనం చూసుకున్నట్లయితే దాదాపు నిజంగా పిఏని కాల్చే ఉద్దేశంతోనే ఉన్నారా, లేదంటే సువేందు అధికారిని కాల్చే ఉద్దేశం ఉందా, లేదంటే ఏంటి అనేది అయితే ఆ కోణంలో కూడా విచారించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్లే దుండగులు రెడీగా ఉన్నారు అని అయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కోణంలో కూడా విచారించడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఆ సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ చంద్ర ఎవరైతే ఉన్నారో మరణించారు. మరి దీని వెనుక అతని హత్య వెనుక గల కారణాలు ఏమున్నాయి? ఎందుకంటే దాదాపు ఈ వెస్ట్ బెంగాల్లో ఈ ఎన్నికలు అయితే చాలా హోరాహోరీగా అయితే జరిగాయి. సో దానికి సంబంధించి ఈసారి దీని వెనుక ఎవరు, టీఎంసీ అధికారులు ఎవరైనా ఉన్నారా, ఈ హత్య వెనుక ఏంటి అనే కోణంలో అయితే సువేందు అధికారి భారీగా పర్యవేక్షించాలి అనే యాక్షన్స్ తీసుకోవాలి అని అయితే చెప్పడం జరిగింది. మరి దీని వెనుక నిజంగా టీఎంసీ అధికారుల హస్తమే ఉందా ఏంటి అనేది అయితే బయటికి రావాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.